చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యన దావోస్ వెళ్ళారు కదా, దావోస్ వెళ్ళారు, తిరిగి వచ్చేసారు. ఒకళ్ళుగా వెళ్ళింది వాళ్ళ అబ్బాయి ఇండస్ట్రీస్ మినిస్టరు, మళ్ళా నాయుడు గారు కేంద్ర మంత్రి గారు, వన్ని మాగులు అందరూ కలిసి దావోస్ వెళ్ళారు. దావోస్ వెళ్ళంగానే చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్, ఇండస్ట్రీలు అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి, ఆయన అద్భుతమైనటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేస్తారు రాష్ట్రానికి అనేటువంటి ఒక ప్రచారం చేసుకున్నారు. వాళ్ళ పేపర్లో ప్రచారం చేసుకున్నారు. చివరికి 2 చేతులు ఊగించుకుంటూ వచ్చారండి. పెట్టుబడులు ఏంటి అంటే జీరో, ఎంఓఐలు జీరో, ఖర్చులు చెప్పట్లే ఇంతవరకు. నేను అడిగా మొన్న ట్విట్టర్లో, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, దావోసు మీ బృందం వెళ్ళడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు చెప్పండి, ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు? పెట్టుబడులు 0, ఖర్చు మాత్రం చెప్పరు. నేను అడుగుతా ఉన్నా, ఇవాళ సమాధానం చెప్పండి. ఎన్ని కోట్ల రూపాయలు ఇక్కడ మీరు ఖర్చు పెట్టారు వెళ్ళటానికి రావడానికి? కనీసం దారి ఖర్చులకు పనికొచ్చేటటువంటి ఎంఓఐలైనా చేసుకున్నారా, పెట్టుబడులైనా తీసుకొచ్చారా అంటే చంద్రబాబు నాయుడు గారు జనమంతా ఇలా అంటున్నారని చెప్పేసి ఆయన మన ఎక్కడ ఒక విచిత్రమైన మాట మాట్లాడాడు. ఆ మాట మీకు చూపించాల్సినటువంటి బాధ్యత ఉందని నేను అనుకుంటా ఉన్నా. ఇది చూడండి. చేశారు మీరు మీడియా కానీ కొంతమంది కానీ, ఏది దావోసు పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా ఎవరు అడిగేవాళ్ళు ఉంటారు, కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం, అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ, దెర్ ఇస్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. ప్రధాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. విన్నారుగా, మళ్ళీ వినిపించాలా అంటే ఏంటంటే ఆయన చెప్పేది ఒక మిత్ అంట. దావోస్ వెళితే పెట్టుబడులు వస్తాయనేది ఒక భ్రమ. దావోస్ వెళ్ళకోకుండానే పెట్టుబడులు వస్తాయి. మరి ఎందుకు వెళ్ళారని చలిలో పాపం దావోసు అంత కష్టపడి ఇంతమంది ఎందుకు డబ్బులు ఖర్చు, కోట్ల రూపాయలు? మీ అబ్బాయి, నువ్వు, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టరు, కేంద్ర మంత్రి గారు, వందిమాగదులు, అధికారులు చలిలో వెళ్ళారు. మీరు కోటు కూడా వేసుకోలేదు, అందరూ కోటు వేసుకున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు కోటు వేసుకోలేదండి. ఎంత కష్టపడ్డాయండి. కోటు అని వేసుకోవడానికి ఆయన ఆరోగ్యం ఎలా చేయదు, ఇది వాస్తవం.